మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ నేను చెప్పిన అమ్మాయి వచ్చింది. రమ్మను. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే. ఆ అమ్మాయి రమ్మను. ఏమన్నారు? అదేనయ్యా రమ్మని చెప్పంటున్నా. ఆహా. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. యువర్ నేమ్? సీత. యువర్ డిగ్రీ సర్టిఫికెట్స్? డైరెక్టరీ ఎక్కడో ఉండాలి. డైరెక్టరీ ఏం అక్కర్లేదు, నువ్వు బయటికెళ్ళు. సిట్ డౌన్. ఓ పర్సనల్ అసిస్టెంట్ చేసే పనులేంటో నీకు తెలుసా? ఏవో కొన్ని తెలుసుకున్నాను. కొన్ని తెలుసుకోకూడదు, ఒకటి పూర్తిగా తెలుసుకుని ఉండాలి, లేదా తెలుసుకోకుండా ఉండాలి. యువర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఉంటున్నారు? వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ చేయాల్సిన పనులని వీలైనంత త్వరగా తెలుసుకోండి. సరిగా వినపడకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకోవచ్చుగా. ఏమిటి? నీతో మాట్లాడే కంటే నేను నోరు మూసుకుంటే మంచిది. నసయ్య, ఈవిడికి సీట్ చూపించు. పోస్ట్ ఏమీ రాలేదు సార్. ఈవిడ కూర్చోవలసిన సీట్ చూపించమంటున్నా. రామ్మా రా. ఇదే ఇక నుంచి నీ సీటు. నీ ఇష్టదైవానికి దండం పెట్టుకుని ఆ సీట్లో కూర్చో. మేడం అయ్యగారికి కొత్త పియ్యే గదు. అబ్బే, తెనాలమ్మాయి కాదు, మా ఊరమ్మాయి. నేను తీసుకొచ్చాను. సరిగా వినపడకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకోవచ్చుగా. టెలిఫోన్ కొనుక్కునే స్తోమత నాకు ఉంటే నేను ఉద్యోగానికి ఎందుకు వస్తాను కదమ్మా. నీతో మాట్లాడే కంటే నేను నోరు మూసుకుంటే మంచిది. ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు? నేను చదువుకునేదాన్ని. నా పేరు నారాయణ, ఇక్కడ క్లర్కుని. నీకేం డౌట్లు వచ్చినా నన్ను అడుగు, చక్కగా చెప్తాను. నాకు 15 years ఎక్స్పీరియన్స్. ఇదిగో, నువ్వు అందరు అమ్మాయిల దగ్గర వేసినట్టు వేషాలు ఈ అమ్మాయి దగ్గర మాత్రం వీకు. నేను నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను. ఏం పీరియన్స్ అయినా సరే ఈ అమ్మాయికి నువ్వేం చెప్పక్కర్లేదంటున్నా. వద్దంటే వద్దు. చూడమ్మా, అతను అది నేర్పిస్తాను ఇది నేర్పిస్తానంటూ వస్తాడు. ఎందుకో తెలుసా? సైట్ కొట్టడానికి. ఇదిగో ఇటు చూడు, నీకేవైనా అనుమానాలు వచ్చాయంటే నన్ను అడుగు, నేను చెబుతాను. అతను 2వ క్లాసు 4 సార్లు తప్పాడు. అనుమానాలు తీరుస్తాడంట. ఒట్టి కబుర్లు చెప్పటమే.